ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు వరుసగా 8వ రోజు దాడులు జరుపుతున్నాయి. బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, డ్రోన్లు యుద్ధ నౌకల లక్ష్యంగా విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన కార్యాలయాలు, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేస్తున్నాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా గత 7 రోజుల్లో 3000కు పైగా లక్ష్యాలపై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇక ముందు అవి కొనసాగుతాయని స్పష్టం చేసింది. లెబనాన్లోని హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది. నబీ-చిట్ పట్టణంపై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రి తెలిపారు. ఈ దాడుల్లో 41 మంది మరణించారని, మరో 40 మందికి గాయాలైనట్లు వెల్లడించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో విస్తృత స్థాయి దాడులు మొదలుపెట్టామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఎంచుకున్న లక్ష్యాలపై మాత్రమే దాడులు చేస్తున్నామని వివరించింది. టెహ్రాన్లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో పలు విమానాలకు మంటలు అంటుకున్నాయి. ఫలితంగా ఎయిర్పోర్టు సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఈ నెల 4న కూడా మెహ్రాబాద్ ఎయిర్పోర్టుపై ఇజ్రాయెల్ దాడి చేసింది. అయితే ఈసారి తీవ్రత అధికంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇస్ఫహాన్ ప్రావిన్స్లో దాదాపు 8 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా గత వారం రోజుల్లో ఇరాన్లోని 3000కు పైగా లక్ష్యాలపై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో వీడియో పోస్ట్ చేసింది. వీటితో ఆగిపోమని, మరిన్ని దాడులు చేస్తామని తెలిపింది. ఇరాన్ పోరాట శక్తి క్రమంగా క్షీణిస్తుంటే తమ శక్తి పెరుగుతోందని ఆ వీడియోకు శీర్షిక జోడించింది. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ విమాన వాహక నౌకను ధ్వంసం చేశామని ఇరాన్ పేర్కొనగా, నౌక నుంచి యుద్ధ విమానాలు దూసుకెళ్తున్న ఫోటోలను అమెరికా ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ రాత్రి ఇరాన్పై అతిపెద్ద దాడి చేస్తామని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. $150 మిలియన్ పైగా విలువ చేసే ఆయుధాలను ఇజ్రాయెల్కు విక్రయించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. యూకేలో సైనిక స్థావరాన్ని ఉపయోగించుకునేందుకు కీర్ స్టార్మర్ ప్రభుత్వం అమెరికాకు అనుమతిచ్చింది. ఇప్పటికే అమెరికాకు చెందిన బాంబర్ విమానాలు యూకే మిలిటరీ బేస్లో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.